తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ హైదరాబాద్ శృతి లయ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతి ఏటా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఉగాది విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందిస్తుంది. ఇందులో భాగంగా కరీంనగర్ కు చెందిన పొన్నం రవిచంద్రకు ఉగాది జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన త్యాగరాయ గాన సభలో జరిగే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాలను రాష్ట్ర గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి, మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ చేతుల మీదుగా అందజేయనున్నట్లు అవార్డు కమిటీ చైర్మన్ మహమ్మద్ రఫీ, శృతి లయ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి ఆమని తెలిపారు. నంది అవార్డుతో పాటు వరుసగా 2 సార్లు గద్దర్ పురస్కారాన్ని అందుకున్న రవిచంద్ర ఫిలిం జర్నలిస్టుగా, డాక్యుమెంటరీ నిర్మాతగా సినిమా రంగంలో కృషి చేస్తున్నందుకు గాను ఉగాది జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు తెలిపారు. రవిచంద్రతో పాటు సీనియర్ యాంకర్ గాయత్రీరావు, సీనియర్ వెటరన్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి, రాజ్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రోజా స్వర్ణ, మన తెలంగాణ చీఫ్ ఫోటో జర్నలిస్ట్ పరమేశ్వర్, ఎన్టీవీ సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ స్వర్ణప్రియ, సీనియర్ జర్నలిస్ట్ ఐ డ్రీమ్స్ పొట్లపల్లి స్వరూప, సీనియర్ హోస్ట్ సోషల్ పోస్ట్ మాధురి, సీనియర్ హెల్త్ జర్నలిస్ట్ రచన, సీనియర్ కల్చరల్ జర్నలిస్ట్ శ్రీనివాస్, V6 కల్చరల్ జర్నలిస్ట్ కల్పనలకు ఉగాది మీడియా విశిష్ట ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నారు.